చంద్రబాబు మరోసారి తన మంత్రదండం బయటకు తీశారని, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తన మోసాలను ప్రశ్నించే వారి గొంతును నొక్కేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్ అంటూ తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చి రాజకీయ కక్ష సాధింపు చర్యలు దిగారని అన్నారాయన. గురువారం తాడేపల్లి ఆయన మీడియాతో మాట్లాడుతూ, మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తే లంచం ఇస్తారా? ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే లంచాలు ఇస్తారా? ఎక్కడైనా దుకాణాలు 33% తగ్గిస్తే లంచాలు ఇస్తారా? 2019-2024 మధ్య లిక్కర్ సేల్ తగ్గింది. ఒక కంపెనీకి లైసెన్స్ ఇవ్వలేదు. ట్యాక్సులు పెంచాం కాబట్టే లిక్కర్ కంపెనీలు లాభాలు పోలేదు. తద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాం. అదే సమయంలో మద్యం తాగడం తగ్గించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి మేలు చేశాం. ప్రతి బాటిల్పై QR కోడ్ పెట్టించాం. లాభాపేక్ష లేకుండా మా ప్రభుత్వం అమ్మకాలు జరిపాం. అసలు లిక్కర్ స్కామ్ ఎక్కడ జరిగింది? అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు అన్నారు. కానీ ఇప్పుడు ఆయన పాలనలోనే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఈ నెల 12 నెలల కాలంలో లిక్కర్ సేల్ జరిగింది. కూటమి పాలనలో గల్లీకి బెల్ట్ షాపులు వెలిశాయి. బియ్యాన్ని డోర్ డెలివరీ చేయడం లేదు, మద్యాన్ని చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కనుసైకిల్లోనే అవి నడుస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు ఆయన. గతంలో 2014-19 తన హయాంలోనూ లిక్కర్ సేల్స్ పెంచుకుంటూ పోయారు. తద్వారా అమ్మకాలు పెరిగాయి. కాబట్టే లిక్కర్ కంపెనీలకు లాభాలు వెళ్ళాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. అలాంటప్పుడు స్కామ్ ఎక్కడ జరిగింది? డిస్టిలరీలకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు వివరిస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి మా హయాంలో ఉందా అని జగన్ ప్రశ్నించారు. గతంలో లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ఇవాళ్టికి బెయిల్ మీద ఉంది. నిజం కాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు లాటరీ పేరుతో రిగ్గింగ్ చేసి మద్యం షాపులు దోచుకున్నారు. ఆనాడు కూడా ప్రైవేట్ సిండికేట్లకు మేలు చేశారు. తనకు కావాల్సిన కంపెనీలపై అనుమానుతులు ఇచ్చారు. 2015-19 మధ్య 5 కంపెనీలు 69% ఆర్డర్స్లు ఇచ్చారు. తద్వారా కొన్ని బ్రాండ్స్కు మాత్రమే డిమాండ్ సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ సిండికేట్లకు లబ్ధి చేకూర్చడం కోసం, తన పాలసీని కొనసాగించడం కోసం ఏ స్కామ్ జరగకపోయినా వైఎస్ఆర్సీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారు. భయపెట్టి బెదిరించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి తప్పుడు వాంగ్మూలాలతో చంద్రబాబు లిక్కర్ స్కామ్ అంటూ భయానక పరిస్థితులు సృష్టించారు. చిన్న స్థాయి ఉద్యోగులను బెదిరించి వాంగ్మూలాలు తీసుకున్నారు. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్సీపీకి సరిపడా ఎమ్మెల్యేలు లేరని, తనకు మరోసారి రాజ్యసభ అవకాశం ఉండదని, 3 ఏళ్ల టర్మ్ ఉండగానే కూటమికి చంద్రబాబుకు మేలు జరుగుతుందని తెలిసి ప్రలోభాలకు లొంగిపోయి తన సీటును అమ్మేసుకున్నారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్, వాంగ్మూలానికి ఏ విలువ ఉంటుంది? లోక్సభ ఎంపీ 4 లీడర్ మిథున్ రెడ్డికి లిక్కర్ కేసుతో ఏం సంబంధం? ఆయన తండ్రి పెద్దిరెడ్డి కనీసం ఆ శాఖ మంత్రి కూడా కాదు. IAS, IPSలను జైల్లో పెట్టి చరిత్ర లేదు. సీనియర్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. అరెస్ట్ చేసిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకి ఏం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో కేశిరెడ్డి ఒకరు. కేశిరెడ్డికి బెవరేజెస్ కార్పొరేషన్కు ఏం సంబంధం? విజయవాడ టీడీపీ ఎంపీ కేశిరెడ్డికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. కేశిరెడ్డి అప్రూవర్గా మారలేదని నిందితుడిగా చేర్చారు. కావాల్సిన స్టేట్మెంట్ ఇస్తే కేశిరెడ్డిని వదిలేసేవారు. లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక ఫైల్ అయినా ఈ సీఎంఓకు వచ్చి సంతకం అయినట్లు చూపించగలరా అని చంద్రబాబుకి సవాల్ చేస్తున్నా. కుట్ర చేసి సంబంధం లేని వ్యక్తులను తెరపైకి తీసుకొచ్చి లిక్కర్ కేసులంటూ తప్పుడు కేసులు పెడుతూ రాజకీయ కక్షకు పాల్పడుతున్నారు. IASలు సంజయ్, క్రాంతిలాల్, రాణా జవాన్, విశాల్, గూని, ధనుంజయ్, రఘురామ్ రెడ్డి ఇలా అధికారులను వేధిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు.